అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, కర్ణుడిని దానవీర సూరకర్ణ అని అంటారు. మరి కర్ణుడు మనం చూస్తే మహాభారతంలో అధర్మం వైపు నిలబడ్డాడు. ఇంత గొప్ప కర్ణుడు, ఇంత మంచి లక్షణాలు ఉన్న కర్ణుడు అధర్మం వైపు ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా చెప్పండి. భారత గాథని ముందుగా మనం తీసుకుంటే ద్రోణాచార్యుడిది ఒక పెద్ద కథ. ఆ పెద్ద కథ అయిన తర్వాత అదే దాంట్లోని ఏకలవ్యుడు అనేవాడు ఒక స్టోరీ వస్తుంది. అది ఒక పెద్ద కథ. ఏకలవ్యుడికి గురువు ఎవరు అంటే ద్రోణాచార్యుడే. ద్రోణాచార్యుడు అర్జునుడికి గురువే, పాండవులకు గురువులే, కౌరవులకి గురువే, అందరికీ గురువే. ఇటువంటి సమయంలో మొత్తం పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. ఎవరి విద్యలు వాళ్ళు పూర్తి చేశారు. ఆ విద్యా వినోదాన్ని నిర్వర్తించాలని చెప్పి రాజుగారు, ధృతరాష్ట్ర మహారాజు గారు అందరూ నిర్ణయించుకున్నారు. ఒక విద్యాపీఠాన్ని వీరు విద్యాస్థానం చేశారు. అంటే అక్కడ వీళ్ళు విద్య ఉంటుంది, గదా యుద్ధం ఉంటుంది, బాణ యుద్ధం ఉంటుంది, ఇంకో రకమైన ఉంటాయి, ముష్టి యుద్ధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ నిర్ణయిస్తున్నారు అంది బాధ్యత. అలాగా యుద్ధాల్లోకి వచ్చేసరికి భీముడికి దుర్యోధనుడికి యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరూ సమ ఉద్యోగులు అని చెప్పేసి సమతీసి వాళ్ళ యుద్ధాన్ని ఆఫ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఆ సమయంలో అర్జునుడిని ద్రోణుడు పొగుడుతాడు. ఈయన లోకైక వీరుడు, లోకములో అర్జునుడిని జయించేవాడు లేడు, ఎవరు ఉండరు, అంతటి గొప్పవాడు నా ప్రియ శిష్యుడు అని అనగానే అప్పుడు జనములోంచి కర్ణుడు ఎదురుకొస్తాడు. వచ్చి గురుదేవా, ఏమయ్యా బ్రాహ్మణుడా, గురుదేవా అండవు, ఏమయ్యా బ్రాహ్మణుడా, మర్చిపోయావా నన్నెవరో, ఎవడెవరా నువ్వు అంటాడు. ఎవడో మర్చిపోయా, ఆ యొక్క ఇతని బొటన వేలును ఉత్తరించుకుని వచ్చావు కదా, ఏకలవ్యుని బొటన వేలుని, అప్పుడు నీతో మాట్లాడాను, నేనే కర్ణుణ్ణి అంటాడు. దానికి పక్షపాత బుద్ధితో ఆయన భీష్మాచార్యులు వారు కూడా పక్షపాత బుద్ధి చూపించారు. నువ్వెవడవో తెలియాలి, తెలియకుండా ఈ యొక్క యుద్ధంలో ఉండడానికి లేదు అంటే నేను సూతుడను అంటాడు. సూతుడికి ఇక్కడ ఉండే విద్య ఉందరా, సూతపుత్రుడికి ఇక్కడ ఉండదు, ఆగు, వెళ్ళు వెనక్కిపో, అదలపో అంటాడు. కిన్నుడైపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. సూతపుత్రుడు సూతుడు అంటే అలాగా ఎంత విద్య ఉంటే మాత్రం ఏంటి? అప్పటికే పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు, అనేక మంది దగ్గర విద్య నేర్చుకున్నాడు. అంత పండితే అప్పుడు దుర్యోధనుడు చూస్తాడు. దానవీర సూరకర్ణ సినిమా చెప్పావు కదా, ఆ దానవీర సూరకర్ణ సినిమాలో దుర్యోధనుడు డైలాగ్ ఉంటుంది, ఆగాగు, ఏమంటివి జాతన్నప మన సూతస్తుని కింది నిలువ అర్హత లేదందవా. ఎంత మాట, ఇది క్షత్రపేద పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందవా. నీ తండ్రి భరద్వాజను జననం ఎట్టిది, అతి తుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదయ్యా, నీది ఏ కులము, ఇంత ఏల అశ్వత్థామహుడు కొడుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రు వారి గంగా గర్భమును ఛేదించలేత అని ఈ విధంగా చాలా మంచి డైలాగ్. అప్పుడు కర్ణుడికి ఆనందం వస్తుంది. ఇతడికి రాజ్యమే లేకనందువల్ల రాజ్యాభిషేకానికి లేదు కాబట్టి రాజ్యాన్ని నేను దానం చేస్తున్నాను అని చెప్పి ఒక రాజ్యాన్ని ఆయనకి కట్టబెడతారు. కట్టబెట్టి అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, హితుడా అనేదాన్ని. హితుడా, దుర్యోధనుడు హితుడా అన్నాడు. హితుడా అంటే ఏంటి? మిత్రుడా, దాత. కర్ణుడు దాత అని దాని ఆయన కాలం ఉంది. నా యొక్క జీవిత చిట్ట చివరి వరకు కూడా నీకు దాసానుదాసుడునై, నీకు స్నేహితుడినై నిన్ను పరిరక్షణ చేస్తాను అని మాటిస్తాడు. చాలా గొప్ప మాట ఇది. అప్పటి నుంచి స్నేహానికి విలువనిచ్చేది ఎవరు? కర్ణుడు, దుర్యోధనుడు. అయితే కృష్ణుడు పాండవ పక్షపాతిగా ఉన్నాడు, ధర్మాన్ని నిలుపుతున్నాడు. ధర్మాన్ని ఏమంటున్నాడు కృష్ణుడు? ధర్మాన్ని నిలపడం వరకే నా వంతు, యుద్ధము చెయ్యను,
ఏం చేయాలో చెప్తాను, అది మీరు చేసుకోండి. నేను రాను, ఆ కర్మ చేయవలసిన అవసరం లేదు అనే భావం చెప్తున్నాడు. అయితే ఎంత మంచివాడైనా కర్ణుడు దుష్ట చతుష్టయములతో కలిశాడు. దుష్ట చతుష్టయం అని పేరు వచ్చింది. అంటే కౌరవులతో కలిశాడు. అందులో నేను దుశ్శాసనుడు ఉన్నాడు, వేరే వాళ్ళు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చేసేయన్ని శకుని చేసే పని అంతా చెడ్డ పనులే. కర్ణుడికి నచ్చదు, చెయ్యకూడదు, కానీ స్నేహధర్మానికి విలువ ఇవ్వాలి, చెయ్యాలి. స్నేహానికి విలువ ఇవ్వాలి. స్నేహానికి విలువిస్తాను, నా ఆజన్మాంతము నీ దగ్గర ఉండి నేను చేస్తాను అన్నాడు. నడుస్తుందండి కొంత రోజు. నడుస్తూ ఉండగా ఒకనొక సమయంలోని భానుమతీదేవి అంటే దుర్యోధనుని యొక్క భార్య భానుమతీదేవి తన చెలికత్తెతో చదరంగం ఆడుతుంది. చెలికత్తెతో చదరంగం ఆడుతుంది. చెలికత్తెతో చదరంగం ఆడుతుంటే మహారాణి చదరంగం ఆడితే చెలికత్తులు ఓడిపోతారు, నిలబడతారా? కాబట్టి ఓడిపోతున్నారు అత్తమానం. ఈవిడ నవ్వుతుంది, వికటాట్టహాసం చేస్తుంది. చదరంగంలోని ఆడడంలోని కర్ణుడు మంచి దిట్ట, యుద్ధంలోనే కాదు అన్ని విద్యలోనే చతుష్షష్ఠి కళాపూర్ణతుడు. అంటే 64 విద్యలు తెలుసున్నవాడు, 64 కళలు వచ్చు, అంత గొప్పవాడు కర్ణుడు. చెలికత్తెతో అడ్డం కాదు, నాతో ఆడు భానుమతి అన్నాడు. సరే ఆడుతున్నాడు. కర్ణుడు వేసే వ్యక్తులకి భానుమతి చిత్తవుతుంది. ఇంకా ఓడిపోతున్నాను అనే భావంతో లేచి వెళ్ళిపోతుంది. మంచి రసపట్టుగా ఉన్న ఆట, రసపట్టుగా ఉంది. వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతాడని చెప్పేసి ఇలా పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు? నడుము దగ్గర పట్టుకున్నాడు. ఈ నడుముకు వడ్డానం ఉంది, ఆ వడ్డానానికి ముత్యాలు పొదికి ఉన్నాయి. లాగాడు. లాగగానే తెగినది వడ్డానం, ముత్యాల వడ్డానం తెగింది, కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఇటు ద్రౌపదీమాత చూసింది, అటు కర్ణుడు చూశాడు, ఇటు దుర్యోధనుడు ఈ యొక్క వడ్డానాలను లాగడం చూశాడు. ఈ లాగడం వల్ల కింద పడిపోయి ముత్యాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి, వడ్డానం తెగిపోయి ఉంది. దానిని చూడగానే భానుమతీదేవి నిర్ఘాంతపోయింది. ఈ సలేవీడు దుర్మార్గుడు కర్ణుడు నా నడుము పట్టుకుని లాగాడు, ఆడదాని నడుము పట్టుకుని లాగితే ఎవరైనా ఊరుకుంటారా? కాబట్టి వీడు రాగానే ఆ గదా దండంతో ఈ నెత్తి మీద కొట్టి కర్ణుని చంపేస్తాడు. ఇది చాలా మోసమైపోయింది, అయ్యో కర్ణ అని బాధపడతా ఉంటే ఆ సమయంలోని కర్ణుడు ఈ యొక్క దుర్యోధనుణ్ణి అలాగే భానుమతిని చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు నవ్వగానే ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు భానుమతీదేవికి, ఎందుకు నవ్వాడో తెలుసు దుర్యోధనుడికి. ఆ సమయంలో గబగబా వచ్చి ఆగండి ఆగండి అని వాళ్ళని ఆపి కింద పడిపోయినటువంటి ఆ యొక్క ముత్యాలను తన చెంగులో వేసుకుని సుయోధనుడు ముత్యాలన్నీ ఏరాడు. ఏరి ఆమెకి ఇచ్చి తప్పయింది, నా యొక్క మిత్రుడు అటువంటి వాడు కాదు, చాలా సౌశీల్యవంతుడు, చాలా మంచివాడు, వీరాధి వీరుడు, స్నేహధర్మం తెలుసున్నవాడు, అంతటి గొప్పవాడు ఇలా చేశాడని నేను నమ్మను, ఎవరూ నమ్మడానికి వీల్లేదు. కర్ణుడు నవ్వడానికి గల కారణం కూడా ఇదే అని విశదీకరించి ఆ యొక్క భానుమతీమాతకి నచ్చజెప్పాడు. ఆ సమయంలో భానుమతీమాత నిర్ఘాంతపోయింది. స్నేహధర్మానికి ఎంతటి విలువిచ్చాడు అక్కడ. కర్ణుడికి స్నేహధర్మం యొక్క నా భార్య నడుము పట్టుకుంటావురా, లాగెత్తావురా, నడుము పట్టుకుంటా, ఏదో సినిమాలోనే భూమిక అంటది నా నడుము చూశాడంటాడు. ఆ నడుము చూస్తేనే అంత గొప్ప తప్పని చెప్పేసి అక్కడ హైలైట్ చేశారు. మరి ఇక్కడ నడుముని పట్టుకుని లాగాడు, చూడలేదు, నడుముని పట్టుకుని లాగాడు. దీనికి ఇది చంపేస్తారని అనుకున్నాడు. అంతటి దారుణమైనటువంటి నిర్ణయం ఈయన తీసుకున్నాడు. అప్పుడు ప్రజలే కాదు 50 మంది కూడా ఆశ్చర్యపోయాడు. ఆహా, స్నేహానికి అర్థం ఏం చెప్పాడు కృష్ణుడు, ఈ యొక్క సుయోధనుడు. ఇంతటి స్నేహశీలత ఆజన్నంతంగా నిలవాలిగా అని చెప్పి అందరూ కోరుకున్నారు. మంచిని అందరూ కోరుకుంటారు, చెడ్డని ఎవ్వడూ విశ్వసించడు. కాబట్టి కర్ణుడు తప్పనిసరి పరిస్థితులలో, అంటే ఇక్కడ ద్రోణ
కృపాచార్యులు తదుపరి భీష్మాచార్యులు అవమానపరిచారు. ఎక్కడ సభా స్థలయందు 10 మంది ఉండగా నువ్వెవరెవరా సూతుడివి, సూతకుల సంజాతులు అనర్హులు, సూతకుల సంజాతులు అనర్హులు, రాకూడదు, పో 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 పోరా అని అంటే ఆగాదని చెప్పేసి ఆదరించి రప్పించి స్నేహబంధాన్ని అద్దించాడు కర్ణుడిని. కర్ణుడు దానికి ఒప్పుకున్నాడు. అందుకే అన్నాడు దాత అని కవిగాడు. నువ్వు ఇలాగ అనగానే నా అర్ధసింహాసనాన్ని ఇచ్చి నిన్ను గౌరవిస్తున్నాను అన్నాడు. ఏంటి మహారాజు కూర్చునే కుర్చీలోని సగ భాగం ఇచ్చాడు. ఈయన పక్కన కూర్చోలేదు. సుయోధను కూర్చోవాడా? తమ్ముడు స్వయాన తమ్ముడు సుయోధను పక్కనే దుశ్శాసనుడు కూర్చోవాడా? సుయోధను కూర్చున్నాడండి. అర్ధసింహాసనం లేదు, పక్కన నించోలేడు. పోలేదు. ద్రోణాచార్యులు వారు గురువు, ఆయన వచ్చి కూర్చోగలడా? లేదు, ఆయన పక్కన నిలబడాలి. కానీ స్నేహధర్మానికి అంత విలువ ఇచ్చాడు కాబట్టి కొన్ని అంటే పురాణ విధానాలను బట్టి పురాణాన్ని జనానికి సంపూర్ణంగా తెలియపరచాలి. కాబట్టి నీతి ఏమిటి, అవినీతి ఏమిటి, నీతిలో ఉన్న ధర్మం ఏమిటి, అవినీతిలో ఉన్న అధర్మం ఏమిటి అనేది తెలియపరచాలి. కాబట్టి పురాణాన్ని, ఈ యొక్క మహాభారతాన్ని 3 కవులు రాయడం జరిగినది. కాబట్టి మనం అనుకునేది ఏంటంటే కర్ణుడు ఎందుకు చెడ్డగా వాడాడు, చెడ్డదనానికి వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాలి, చేయవలసి వచ్చింది, చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో అది చెడ్డ పని అని నాకు తెలుసు. అడుసు తొక్కనేలా కాలు కడిగినేలా నిజమే. ఆ అడుసు మీద అడుగు అయిపోతే ఎదరికెళ్ళాలి. ఈ పక్క నుంచి వెళ్తే గాజు పెంకులు ఉన్నాయి, ఏ ఉన్నాయి, కాలు తెగిపోతే గెంతడానికి అవకాశం లేదు. వెనక్కి వెళ్ళిపోతే ఓడిపోయావు, ఎదరికే వెళ్ళాలి. అడుసు తొక్కుతావా మానేస్తావా? శాస్త్రం ఏం చెప్పింది? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. కాబట్టి కర్ణుడు ఇంతటి గొప్పవాడై నుండి కూడా తప్పుదా విధానంలోని మాట పడడానికి గల కారణం జరిగిన కథా విధానం ఈ రకంగా ఉంది. కాబట్టి కర్ణుడు ఈ విధానాన్ని బట్టి స్నేహధర్మాన్ని పాటిస్తూ, స్నేహధర్మం విలువలను చెబుతూ, స్నేహధర్మాన్ని అనుసరిస్తూ ఉండగా అదే స్నేహధర్మాన్ని సుయోధనుడు కూడా పాటిస్తూ అనుసరిస్తూ 10 మందికి తెలియపరిచే విధంగా చెప్పి భార్యను కూడా క్షమాపణ కోరాడు. స్నేహధర్మం గురించి భర్త భార్యను క్షమాపణ కోరడం అనేది కోరదు. అటువంటి భార్యను కూడా సమాధానం కోరించేది. స్నేహధర్మం అంటే అంత గొప్ప టైం. ఇప్పుడా స్నేహం చేశాడండి ఒకడు, వీడి దగ్గర 10,000 ఉన్నాయి, ఈ ఏళ్ళ మనం వీడి దగ్గర నుంచి 5,000 కొట్టేయాలి. 5,000 కొట్టేయాలంటే ఏం చేయాలి? ఏ బారుకో తీసుకెళ్ళిపోతాం, ఆ తాగిన మత్తులు ఇచ్చేస్తాడు. ఇది స్నేహధర్మం. ఇలా తాలాడింది. ఇప్పుడు ఈ స్నేహధర్మం ఇది కరెక్ట్ కాదు. ఇంత గొప్పవాడైన కర్ణుడు అధర్మం వైపు ఎందుకు నిలబడాల్సి వచ్చింది గల కారణాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.